ఈ సంక్రాంతి మా సోదర్ తల్లి అల్లుళ్ళతో రచ్చ రచ్చ అస్సలు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందూస్ చాప్టర్స్. ఒక మంచి పండగ వ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈసారి సంక్రాంతి ఫెస్టివల్ అయితే వీక్ డేస్ వచ్చాయి. మాకైతే స్వీడన్ లో ఇక్కడ హాలిడేస్ ఉండదు, అందుకనే మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ముందుగా వచ్చిన వీకెండే పాట్లక్ చేసేసుకున్నాం అన్నమాట. వెజ్ డిషెస్. అందులో నేను చేస్తున్నది వచ్చేసి పోలీలు, దీన్నే ఒబ్బట్ అని కూడా అంటారు. సో మా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని ముందు రోజే చేసేసుకున్నాను అన్నమాట. దీంతో పాటు కొన్ని మురుకులు కూడా చేసుకున్నాను. ఫస్ట్ టైం చేసుకున్నా సరే నాకైతే క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఏం చేస్తున్నారు? ఒకసారి ఒక సైడ్ యాంగిల్ ఫోజులు ఇచ్చుకోండి, అందరూ సైడ్ యాంగిల్ టర్నింగ్ ఇచ్చుకో. చందన ఇప్పుడు మీరు చేసిన తర్వాత మేము పేర్లు పెట్టుకోవాలా, లేదంటే ముందుగానే పేర్లు పెడుతున్నారా? పెట్టచ్చా? ఫ్రెండ్స్ తో కలిసి ఇలా టైం స్పెండ్ చేస్తూ సరదాగా కుక్ చేస్తుంటే టైము తెలియలేదు, ఇంకా అలాగే అలసిపోను కూడా లేదు. పండగ మాకు ముందుగానే స్టార్ట్ అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది అందరికి. ఈ మురుకులు తిప్పడం మా వల్ల కాక ఆఖరికి మా శివాని పిలిచి హెల్ప్ చేయమని అడిగామన్నమాట. నాకు తెలిసి మా అమ్మమ్మ అయితే ఎన్ని పిండి వంటలు చేసేదో, కొంచెం కూడా అలసిపోయేది కాదు, ఊరందరికీ హెల్ప్ చేసేది. ఆవిడ ఎనర్జీలో కొంచెమైనా నాకు వచ్చుంటే బాగుండేది అని ఎన్నిసార్లు అనుకునేదాన్నో నేనైతే. కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. అసలు మురుకులు మాత్రం ఫస్ట్ టైం చేసినా సరే అద్దిరిపోయినాయి టేస్ట్. అసలు ఆ కప్పులో పడ్డం ఆలస్యం, ఖాళీ కూడా అయిపోయాయి. నెక్స్ట్ అయితే భోగి రోజున మా పాపకి భోగి పళ్ళు వేయడం కోసం సింపుల్ గా ఇంట్లోనే ఇలా బ్యాక్ డ్రాప్ రెడీ చేసుకున్నాము. మా దగ్గర ఇంకా అలాగే మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్న కపుల్ ఆఫ్ థింగ్స్ తోటి ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేసుకున్నాం అన్నమాట. బ్యాక్ గ్రౌండ్ స్టాండ్ కేమో ఒక నెట్ క్లాత్స్ తగిలించుకున్నాము. మా దగ్గర 4 నెట్ క్లాత్స్ ఉన్నాయి వైట్ వి. సో ఇంకా అవి తగిలించేసుకొని దానికి ఈ గ్రీన్ కలర్ లీవ్స్ ని తగిలించుకొని దాంతో పాటు బంతి పూలని అలంకరించుకున్నాం అన్నమాట. అలా సింపుల్ గా బ్యాక్ డ్రాప్ అనేది ఈజీగా రెడీ అయిపోయింది. ట్రెడిషనల్ పార్టీస్ కి దేనికైనా సరే ఇలాగ డెకరేట్ చేసుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఫొటోస్ లో కూడా బాగా పడింది బ్యాక్ డ్రాప్. మేమైతే ఈవినింగ్ 4:30 to 5 అలా మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచాము పాపకి భోగి పళ్ళు వేయడం కోసం. డెకరేషన్ అంతా అయిపోయాక నేను వెళ్ళి రెడీ చేసి వచ్చి ఇంకా భోగి పళ్ళు కలపడం స్టార్ట్ చేశాను. మా ఇంట్లో మా అత్తకు కానీ లేకపోతే మా అమ్మ వాళ్ళకి కానీ ఈ పర్టికులర్ ట్రెడిషన్ అస్సలు ఐడియా లేదు. మా టెరీష్ పుట్టాక మేము బెంగళూరులో కపుల్ ఆఫ్ ఇయర్స్ ఉన్నాము. ఆ పక్కన ఇంట్లో ఒక బ్రాహ్మణ్ ఆంటీ ఉండేది. ఆవిడ నాకు ఈ భోగి పళ్ళు వేస్తే చాలా మంచిది పిల్లలకి అని ఎలా వేయాలో నాకు నేర్పించింది. సో ఆవిడ ఎలా చెప్పిందో అలా ఫాలో అయ్యాను అప్పటి నుంచి. ఈ భోగి పళ్ళు పోసే విధానం మాత్రం చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. సో ఇంకా ఎవరి ట్రెడిషన్ వాళ్ళదే అని అనుకోవాలి ఈ విషయంలో మాత్రం. అలా నేనైతే భోగి పళ్ళు వేయడం కోసం ఎవ్రీథింగ్ సెట్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ దీపాలు కూడా వెలిగించేసాను. ఈలోపు మా ఆయన బయట ఫైర్ కూడా సెట్ చేసేసారనమాట భోగి ఫీలింగ్ కోసము. సో అలా ఫ్రెండ్స్ అందరం కలిసి భోగి మంటల దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు ఈ స్నోలో చలి కాంచుకున్నాము. స్వీడన్కి వచ్చాక ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మేము ఇలా భోగి మంటలు వేసుకున్నాము. అసలు ఆ ఫీలింగే అద్దిరిపోయింది. కింద చూసారా ఫుల్ ఆఫ్ స్నో ఉంది, టెంపరేచర్స్ ఎక్కడో మైనస్ల్లో ఉన్నాయి. ఆ టైంలో ఇలా చలి కాంచుకుంటుంటే మాత్రం నిజంగా ఫీలింగ్ వేరే లెవెల్. పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ మేం కానీ అసలు ఈ భోగి మంటలు చూసేసరికి నిజంగా ఇండియాలో ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నంత ఆనందం కలిగింది. నెక్స్ట్ అయితే యుక్త పాపకి భోగి పళ్ళు పోసే కార్యక్రమం. బుడ్డిది అసలు ఎంత చక్కగా కూర్చునిందో, పైకి కూడా లేవకుండా చక్కగా ఫోటోలకి పోజ్ ఇచ్చింది, అలాగే మంచిగా భోగి పళ్ళు పోయించుకుంది. లాస్ట్ ఇయర్ మేమైతే ఈ టైంకి ఇండియాలో ఉన్నాము. చక్కగా మా అమ్మతోటి మా అమ్మమ్మతోటి అందరితోటి భోగి పళ్ళు వేయించుకుంది. నేను చాలా మిస్ అవుతున్నాను వాళ్ళందరూ. బట్ ఈసారి కూడా ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ తనకున్న అత్తలు మామలు అందరితోటి భోగిపళ్ళు వేయించుకునింది. సో నేనైతే ఫుల్ హ్యాపీ సెలబ్రేషన్స్ తో. ఇంకా
అలా మా ఫ్రెండ్స్ అందరూ వేసేసాక ఇంకా టెర్రస్ తోటి కూడా వేయించామన్నమాట. యుక్త చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అందరూ భోగిపళ్ళు పోసేసాక పాపకి హారతి ఇచ్చి ఇంకా దిష్టి తీసాము. లక్ష్మీ రావమ్మ నమ్మమ్మని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఆ పిల్ల సిగ్గింగ్ నెక్స్ట్ పిల్లలందరినీ సరదాగా అలా కూర్చోపెట్టి అందరికీ భోగిపళ్ళు పోసి జస్ట్ అలా ఫన్ చేసుకున్నాం కొంతసేపు. అలా మా భోగి రోజు అయితే గడిచిపోయింది. నెక్స్ట్ కమ్స్ సంక్రాంతి పాట్లాక్. లెట్స్ గో టు మై ఫ్రెండ్స్ ప్లేస్. ఈ పండగ స్పెషల్ మళ్ళీ మేమందరం అరిటాకుల్లో భోజనాలు చేస్తున్నాము. ఎందులోనైనా లేడీస్ ఫస్ట్ కాబట్టి సో ఇక్కడ కూడా మేమే ఫస్ట్ ఫుడ్ స్టార్ట్ చేసేసాము. అబ్బాయిలు మా కోసం వడ్డిస్తున్నారన్నమాట ఆకుల్లోనూ. యాజ్ యూజువల్ ప్రతి ఒక్క డిష్ అదిరిపోయింది. అండ్ అలాగే మా ఆకులో చూసారా ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో. కడుపు నిండా కుమ్మేసామనుకోండి అసలు. మేము తినేసి లేచే లోపల అబ్బాయిలు ఫుల్ ఆకలి మీద ఉన్నారు. ఒక మంచి పట్టు పట్టారనుకోండి. అన్ని బాగున్నాయి. ఎంత బాగున్నాయి అంటే వడ ఆవిడ చేసిన దాల్మా చాలా బాగుంది. నాకు బీరకాయ పచ్చడి. మేము ఆల్రెడీ ఆకుల కింద న్యూస్ పేపర్స్ వేసుకోవడం వలన ఆకులు తీసి జస్ట్ డస్ట్బిన్ కవర్లో వేసేస్తే పేపర్లు చుట్టేసి పడేయడమే అన్నమాట. ఫైనలీ కడుపులో ఆకలి దేవుడు చల్లారిపోయాక ఇంకా చక్కగా టైం ఇచ్చుకొని వీడియోలు ఫోటోలు మంచిగా దిగాము అందరం కలిసి. ఆఫ్టర్ లంచ్ బేసికలీ ఎవ్వరూ కదల్లేని పొజిషన్లో ఉన్నప్పుడు పిల్లల్ని కూడా కూర్చోబెట్టి ఏదో అలా మాకు సరదాగా దోచింది గేమ్స్ ఆడించుకుంటూ ఫుల్లీ రిలాక్స్ అయిపోయాము. ఓకే ఓకే ఎవరు చెప్పొద్దు, ఎవరు మాట్లాడొద్దు. అలా సరదాగా ఆ డే అంతా స్పెండ్ చేసి ఈవినింగ్ డిన్నర్ తర్వాత పిల్లల్ని కష్టపడి పడుకోబెట్టాలని ట్రై చేస్తే మా బుడ్డిది ఆన్ అండ్ ఆఫ్ పడుకొని లేచి అలా చేసింది. బట్ వాళ్ళని కష్టపడి పడుకోబెట్టేశాక సీక్వెన్స్ కొంతసేపు ఆడుకొని మేమైతే ఆ డేని ఎండ్ చేసాము. అలా గడిచిందనమాట మా సంక్రాంతి ఫెస్టివల్. ఆ ఫెస్టివల్ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.